పీఓకే విషయంలో ఎట్టకేలకు పాకిస్తాన్ అయితే చర్చలకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అటు నుంచి అలాగే ఇటు నుంచి భారతదేశం కూడా ఐక్యరాజ్య సమితి మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం, మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ స్పందించిన తర్వాత పీఓకే విషయంలో ఇప్పుడు మాట్లాడడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నామని చెప్పి షాబాజ్ షరీఫ్ ఆయన పిఎంఓ ఏదైతే ఉందో అది ప్రకటించింది. ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము, అలాగే మేము జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి కూడా ఒక ప్రకటన విడుదల చేస్తున్నాం, వాళ్ళకు కూడా అఫీషియల్గా లేఖలు పంపిస్తాం, సిద్ధంగానే ఉన్నాము, రండి మాట్లాడుకుందామని. కానీ వాస్తవంగా 400 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ యొక్క పీఓకేలో జరిగినటువంటి నిరసనలు అయితేనేమి, రాస్తారోకలు అయితేనేమి, జరిగినటువంటి పరిణామాల్లో ఈ యొక్క నిరసనలో 400 మంది చనిపోతే అంతమంది అయితే చనిపోలేదు, అది అంతా అబద్ధం అని చెప్పి షాబాజ్ షరీఫ్ చెప్తున్నాడు. ఇటువైపు ఏమొచ్చేసి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రూఫ్తో సహా చూపించింది, ఇవ్వకుండా ఆధారాలన్నీ ఉన్నాయి, ప్రూఫ్లు చూసిన తర్వాత కూడా మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నారు. ఇటువైపు ఏమొచ్చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘం కూడా దీనికి మీరు సిద్ధంగా ఉండాలి, ఖచ్చితంగా నివేదికలు అయితే ఇవ్వాలి, చాలామంది అయితే చనిపోయారు, 400 మంది చనిపోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఐక్యరాజ్య సమితికి ఇప్పటికే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది ఫోన్ కాల్లో ఇచ్చారంట. దానికి ఇప్పుడు పూర్తిగా పేపర్ స్థాయిలో నివేదిక ఇవ్వమని చెప్పి ఐక్యరాజ్య సమితి కోరింది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా పంపిస్తామని కూడా అంటుంది. ఐక్యరాజ్య సమితి నుంచి కమిటీ వచ్చినా సరే ట్రంప్ రానివ్వకుండా చేస్తారు. పాకిస్తాన్ ఎలా చెప్తే అలా వింటాడు, దీనికి పెద్ద కష్టమేం కాదు ఇది ఆపడం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు షాబాజ్ షరీఫ్ మేము సిద్ధంగా ఉన్నాము, రండి మాట్లాడుకుందాము అంటే, అసలు మీరు చనిపోయినటువంటి వారి దగ్గరే మనకి మొట్టమొదటిగా వచ్చింది ఇప్పుడు పెద్ద తంట. అసలు 400 మంది చనిపోతున్నట్టు మీరు కనీసం 40 మంది కూడా చనిపోరు అన్న విధంగా మాట్లాడుతుంటే ఇంకా చర్చలు ఏం జరుపుతామని చెప్పి ఇటువైపు పీఓకే పెద్దలు అలాగే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకులు అందరూ కూడా అంటున్నారు. ఇప్పుడే ఇంత దీనిగా ఉంటే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చినట్లుగానే వాళ్ళు మాట్లాడతారు అన్న విధంగా. లేదు, మేము మాట్లాడతాము, మీరు రండి, సమస్యల్ని కేవలం చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకుందాం, చర్చల ద్వారా అయితేనే పరిష్కారం అవుతాయి అని చెప్పి షాబాజ్ షరీఫ్ చెప్తున్నాడు. ఇక్కడ ఆసిఫ్ మునీర్ ఎక్కడ రాలేదు. ఆసిఫ్ మునీర్ అసలు దీని వెనకాల ఎందుకు రాడంటే, ఇప్పుడు షాబాజ్ షరీఫ్ యొక్క ప్రభుత్వం కూలిపోతే ఆ యొక్క ప్లేస్ని ఆక్రమించడానికి ఇప్పుడు సైన్యం చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటివి ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. అవసరమైతే ఆసిఫ్ మునీరు ఇలాంటి వాటికి ఆజ్యం పోస్తారు.